ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లా సిజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, అలాగే వాళ్ళు చేస్తున్న కరెక్టా, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కరెక్టా? ఎవరు చేసింది కదా పేపర్ లీక్ అవ్వడం అనేది ప్రభుత్వ తప్పిదం. దానికి నిజంగా ఎవరైతే పేపర్ లీకేజ్ చేసిరో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కేసు కోర్టు లేదు అంటున్నారు. ఎంత తొందర శిక్షిస్తే అంత మంచిది. నెక్స్ట్ జరగకుండా ఉండాల్సిన అవసరం గవర్నమెంట్ నెక్స్ట్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద అయితే ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి లీకులు అయితే వాళ్ళ మీద కఠిన చట్టాలు, కఠిన శిక్షలు విధించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది 100%. అది తర్వాత ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఈరోజు ఆ సమస్య, ఎగ్జామ్ లీక్ అయింది, పేపర్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేసిరు, మళ్ళీ రిజల్ట్ ఇచ్చిరు, రేపు మాపు అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. అంటే ఒకే ఇష్యూని ఇంత లాంగ్ టర్మ్ తీసుకుపోవడం వల్ల ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ రాసి అడ్మిట్ అయ్యే విద్యార్థుల మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. అంటే ఒక ఎగ్జామ్స్ అంటే ఇంత ఫ్రాడా లేకపోతే ఇదే అని వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇష్యూ మీద ఇంతవరకు చేయాలో అంతవరకు చేసి దాన్ని పక్కకు పెట్టి మిగతా నిర్మాణాత్మకంగా ఈరోజు నెక్స్ట్ అలాంటివి జరగకుండా ఉండడానికి కావాల్సిన సజెషన్స్ దాని మీద వీళ్ళు కూడా కొంచెం ఫోకస్ చేసి గవర్నమెంట్కు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉన్నది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.